నెక్స్ట్ ఇష్యూ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు. ఏమంటారు? ఒకటి రియాలిటీ ఉంది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, కొంత ఆయన అసంతృప్తి కూడా ఉంది. రెండు ఉంటాయి, అసంతృప్తి ఉంది, రియాలిటీ ఉంది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు 14 నుంచి 19 వరకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, కీ రోల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ప్రతిపక్షం బలంగానే ఉంది, వైసీపీ బ్రహ్మాండం బలంగా ఉంది అనడానికి నిదర్శనం 2019 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఒప్పుకున్నాడా ప్రతిపక్షం బాగుందని? రామకృష్ణుడు గారు ఒప్పుకోలా. అప్పుడు అంతా మేమే బాగున్నాం ఇప్పుడు, అందుకని ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు కొంత అసన్యాసం చేసి ఉన్నాడు, అంటే పదవులు వీటి కూడా కొంత అసంతృప్తి కూడా ఉంది. ఆయనకు అసంతృప్తి ఉంది, రియాలిటీ కూడా వాస్తవం. ఆయన ముఖ్యంగా మంచి పాయింట్ పట్టుకున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఉవ్వెత్తున కదులుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పిలిపిస్తాడు, పటాపట ఆందోళన చేస్తాడు, మళ్ళీ రెండో కార్యక్రమంకి వెళ్ళిపోతాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సబ్జెక్టే పట్టుకొని లాగుతున్నాడు అంటే అర్థం దాంట్లో పట్టు దొరికితేనే కదా. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక సబ్జెక్ట్ని మళ్ళీ 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 మాట్లాడుతుందంటే దాంట్లో ఏదో పట్టు దొరికితేనే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో పట్టు దొరికింది జగన్ గారికి. ముఖ్యంగా మిడిల్ క్లాసు అర్బన్ ఓరియంటెడ్ లో పట్టు దొరికింది, గతంలో ఆడనే కోల్పోయినాడు. కానీ మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని కానీ అధికార పార్టీ తక్కువ అంచనా వేసిందంటే మూల్యం చెల్లించుకుంటుంది. ఇది రామకృష్ణుడు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. మెడికల్ కాలేజీ విద్య మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని టేకప్ చేయాలి. అది యనమల రామకృష్ణుడు చెప్పిన పాట. ఆయన రెండోది ఇంకో మాట వస్తుంది, సాక్షి నేను చూస్తాను, చూడాలి కూడా. సాక్షిని జగన్మోహన్ రెడ్డి గారు చూడకపోతే ఏం కాదు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూడాలి, చూస్తున్నారు కూడా. చంద్రబాబు గారు చెప్పట్లేదు, ఎందుకంటే అది సాక్షి గొప్పతనం కాదు, ప్రత్యర్థి చూడకపోతే ఇంకోటి చూడాలి. ఇప్పుడు సాక్షిలో వచ్చే వార్తలు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలను చూస్తే మన ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో అర్థం అవుతుంది. కాబట్టి రామకృష్ణుడు గారు సాక్షి చూడడానికి నేనేం తప్పట్టున్నా, అది కరెక్ట్ కూడా. ప్రతిపక్షం తన ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తుంటాడు, ఫస్ట్ అనే చూస్తాడు. ఇప్పుడు ఏ సభలో అయినా సరే మీటింగ్ పెట్టినప్పుడు సాక్షి వాళ్ళు ఎట్లా రాశారు అంటుంటాడు, ఎట్ చూడకుండా ఎట్ చెప్తాడు. లోకేష్ గారు ఎప్పుడు వచ్చిన మైక్ సాక్షి ఉందా అని అడుగుతాడు. అంటే పాయింట్ ఏంటంటే సాక్షి అందరూ చూస్తారు, యనమల రామకృష్ణుడు చెప్పినాడు, అంతే తేడా. కాబట్టి సాక్షి చూడాల్సిందే తెలుగుదేశం వాళ్ళందరూ, దాంట్లో ఉన్న మంచి అట్లా ఆలోచించాల్సిందే. రామకృష్ణుడు గారితో రెండు కరెక్ట్. ఒకటి మెడికల్ కాలేజీలో ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకపోయినా ప్రతిపక్షం ఉవ్వెత్తున లేస్తామని దాన్ని ఇగ్నోర్ చేస్తే మునిగిపోతాము, ఇది కరెక్టే. ఆ కరెక్ట్ వెనకాల దాగి ఉన్న రహస్యం ఖచ్చితంగా ఆయన అసంతృప్తి కూడా ఉన్నాడు. ఆ అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం ఒక నిజం చెప్పాడు, అంతే. కానీ పర్టికులర్గా మీరు అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నప్పుడు మీరు అన్ని ఛానల్స్ చూస్తారు, ఫాలో అవుతారు, అండ్ అన్ని న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఎక్కడ ఏ వార్త రాయబడింది, ఇన్ జనరల్గా జర్నలిస్టులుగా ఉన్నప్పుడు లేకపోతే అనలిస్ట్గా ఉన్నప్పుడు మీరు అసలు ఒక్కొక్క మెయిన్ ఎడిషన్లో ఏది హెడ్లైన్ పెట్టారు, ఏది చిన్న చిన్న అక్షరాలతో లాస్ట్లో వేశారో కూడా మనం గమనిస్తూ ఉండాలి. అదే పెద్ద వార్త కూడా, ఎందుకు ఇలా రాశారు, ఎందుకు ఇలా రాయబడలేదు అన్నట్టుగా. సో అందరూ చేసే పని చేస్తారు కూడా. కానీ యనమల గారు పర్టికులర్గా నేను సాక్షి చూస్తా, నేను సాక్షి పేపర్ చదువుతా అని ఇలా కరాఖండిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అంటారు? అదే రెండో కోణం ఏంటంటే అసంతృప్తి. ఫస్ట్ కోణం రియాలిటీ. సాక్షి చంద్రబాబు గారు కూడా చూస్తారు, చెప్పడు అంతే. నేను సాక్షి చూస్తానంటే పాపులారిటీ వస్తుంది కదా. కట్ నేను సాక్షి చూడడానికి కూడా చెప్పలేరు ఆయన. అప్పుడప్పుడు సాక్షిలో వచ్చే వార్తలపైన ఫరోసస్గా వెళ్తున్నాడు అంటే మాట్లాడుతుంటాడు కదా సాక్షి, దానిపైన ఆరోపణలు కూడా చేస్తుంటాడు. అలాంటి చేస్తున్నాడంటే చూస్తుంటేనే చేస్తాడు, చూడకుండా చేస్తాడు, ఊరో ఒకరు అంటే సార్ ఇప్పుడు యనమల గారికి అంటే టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా యనమల గారి లేని క్యాబినెట్ని చూడలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఈసారి అది లేదు, అంటే సీనియర్స్ని పక్కన పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మాట నెగ్గడం లేదు. ఇవంతా సెపరేట్ టాపిక్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి యనమల గారికి మంత్రి పదవి లేకుండా ఉన్న పరిస్థితి చూసాం. ఎక్కడో ఆ ఇబ్బందికరమైంది మన మైండ్లోకి తొలుస్తూనే ఉంటుంది. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అది మనసులో పెట్టుకుని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నారా? ఆయన ఒక మాట కూడా అన్నారు, ప్రతిపక్షాన్ని లైట్ తీసుకుంటే మనం భూస్థాపితం అయిపోతాం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నారా? మీకు గుర్తుంటే నేను ఇంతకుముందు ప్రస్తావించాను, 14 నుంచి 19 వరకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని అసలు మేము పట్టించుకోమన్న వ్యక్తుల్లో రామకృష్ణుడు ఒకరు. ఆయన లైట్ తీసుకున్నాడు, లోపల ఏం తీసుకున్నాడు, బయట అసెంబ్లీలో చెప్పాడు, అసలు మేమే ఉంటాం శాశ్వతంగా, మీరేరు వస్తారన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ హౌస్లో. అంటే పాత వాదన చూడండి. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం లైట్ తీసుకోవద్దు అంటాడు. మారింది ఏంటి? అప్పుడు మంత్రి, ఇప్పుడు మంత్రి కాదు. అంటే పవర్లో ఉన్నప్పుడు లైట్ తీసుకున్నాడు ఆయన,
పవర్లో లేనప్పుడు లైట్ తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్తున్నాడు. అంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా స్వర్ణ గారు సీనియర్ పొలిటీషియన్ కదా ఆయన. అంటే మీరు ఆయనకేమో లైట్ తీసుకున్నారా సీనియర్లు అంటే, చంద్రబాబు గారి కాలం అంతా యనమల రామకృష్ణుడు గారి కాలం నడిచింది. ఇప్పుడు చంద్రబాబు గారు టెక్నికల్ గా ముఖ్యమంత్రే కానీ ఇది లోకేష్ గారి కాలం. లోకేష్ గారి కాలంలో కూడా యనమల రామకృష్ణుడు ముందుకు వస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు? యనమల రామకృష్ణుడు వారసుడు రావాల్సిందే. ఇది జరిగిన పరిణామంగా చూస్తాను. అయితే యనమల రామకృష్ణుడైనా ఇలాంటి సీనియర్లు రావడం చంద్రబాబు గారిని విమర్శించారనుకోండి, నాకు ఇన్నేండ్లు ఉన్నది, మీరు మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, నన్ను మాత్రం తీసుకోరా, స్పీకర్ గా ఎన్ని నిందలు భరించాను నేను ఉమ్మడి రాష్ట్రంలో, రామారావు గారి ఎపిసోడ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా నేను కీలకంగా ఉన్నాను కదా, నాకు అన్యాయం జరుగుతుందని డైరెక్ట్ గా మాట్లాడితే ఇంక పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ డైరెక్ట్ గా పార్టీని విమర్శించారు ఎవరు సీనియర్లు అందరూ, ప్రత్యర్థిని పొగడుతూ ఉంటారు. ప్రత్యర్థిని పోయినప్పుడు మండుతుంది అధికార పార్టీకి. ఆ మంట పెంచడం కోసం ఆయన ప్రత్యర్థిని పొగడుతున్నాడు. అంతమించి లాజిక్ ఏం లేదు. డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని విమర్శించేసాడు అనుకోండి, ఇంక వెళ్ళిపోవడానికి మార్గం ఏర్పడినట్టే. ఇప్పుడు నేనేమన్నాను, నిజమే అన్నాను అంటాడు, దానికి ఏముంది, సాక్షిని చూస్తాను, వాళ్ళు రేపు రాజీ కుదిరింది అనుకోండి, సాక్షిని చూస్తాను, ఎందుకు చూస్తాను, వాళ్ళు తప్పుడు రాతలని కనిపెట్టడం కోసం చూస్తాను అంటాడు. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కాబట్టి ఆయన ప్రత్యర్థిని ఎందుకు పొగడతారంటే సీనియర్లు, డైరెక్ట్ గా అధికారంలో మన మిత్రుడిని డైరెక్ట్ గా నాయకుడిని పొగిడితే అది చెడ్డ పేరు వస్తుంది, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. కాబట్టి ప్రత్యర్థిని ప్రశంసించడం ద్వారా, ప్రత్యర్థిని హెచ్చరించడం ద్వారా, ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా రేపు రామకృష్ణ గారిని తిట్టారనుకోండి, నేను చెప్పిన తప్పి పార్టీ శ్రేణులు కూడా ఏమనుకుంటారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రత్యర్థిని మనం లైట్ తీసుకునేస్తే రేపు పెద్దదైతే మనకే కదా నష్టం, హెచ్చరించాడు దాన్ని ఎందుకు తీసుకుందని అంటారు ఆయన ఏదైనా అంటే. కాబట్టి వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణులు కూడా దాన్ని ఆహ్వానించే విమర్శ, అధికార పార్టీకి డైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినాడు నేను అసంతృప్తిగా ఉన్నాను అని. సరే, ఆయన సిగ్నల్ ని తీసుకుంటారా లేదా అని చూడాలి. డైరెక్ట్ గా కూడా చెప్పారు కదా, నా చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్ళాలి అని, అది ఎప్పట్లో అవుతుందో అవదో కూడా నాకు తెలియదు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అన్న మాటలు కాస్త ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. క్వశ్చన్ మార్క్, వెళతానో వెళ్ళనో కూడా తెలియదు. ఆయనకు అర్థం అవుతుంది భవిష్యత్తు. అంటే ఇది చెప్పాను కదా, చంద్రబాబు కాలంలో రామకృష్ణ గారి కాలం నేను నెగ్గింది, ఇది లోకేష్ గారి కాలంలో కొత్త లోకేష్ గారి టైప్ వాళ్ళు రావాలి. బహుశా గోదావరి జిల్లాలో ఆయన పేరేంటో లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కిలారి రాజేష్ గారు ఎవరు అనుకుంటా, నాకు కరెక్ట్ తెలియదు. రాజ్యసభకు పోయారు, చిన్న వ్యక్తి, లోకేష్ గారి కాంటెంపరీ. అదే ఉదయ గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణ గారు ఉన్నారు. మామూలుగా అయితే ఆయన ప్లేస్లో ఈయన పోవాలి ఆయన లెక్క ప్రకారం. కాబట్టి లెక్కలు మారాయి కదా, ఇది చంద్రబాబు గారి కాలం కాదు, లోకేష్ గారి కాలం. కానీ యనమల రామకృష్ణ గారు చంద్రబాబు కాలంలో ఉన్నప్పుడే మనలో జరుగుతుందని అనుకోవడం పొరపాటు. మరి ఆయన అవసరం ఉందనుకుంటున్నారా, లేకపోతే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం పార్టీని ఇష్టం. బట్ ఆయన అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేశాడు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, రిసీవ్ చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. సరే.